గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత చీకట్లో గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 అనమాట. సో మేము 4:30కి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాము. అండ్ అక్క వాళ్ళు బెంగళూరులో ఇల్లు కట్టుకున్నారనమాట. సో ఆ గృహప్రవేశానికి మా ప్రయాణం. ఈ ప్రయాణం మధ్యలో కడపని టచ్ చేస్తూ అక్కడ ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ని దర్శించుకొని తర్వాత మేము బెంగళూరు వెళ్తాం అనమాట. సో మాతో పాటు ఈ ప్రయాణాన్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ మన విజిటింగ్ ప్లేస్ బ్రహ్మంగారి మఠం. అది ఇక్కడ నుంచి 420 కిలోమీటర్స్ చూపిస్తోంది. అంటే 7 to 8 hours పట్టొచ్చు. వీడియోని అలా స్కిప్ చేయకుండా చక్కగా చూసేసేయండి. బ్రహ్మంగారి మఠం గురించి అట్లానే దారిలో కనిపించే దృశ్యాల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఈ డిలైట్ ఆఫీస్ అంటే చూసారండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. అండ్ ఈ దారి మొత్తం కూడా ఇవన్నీ ఆఫీస్ బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదంతా హైదరాబాద్ అయినా అనిపిస్తోంది అవుట్కట్స్లో మాత్రం. అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసిందండి, నానక్రామ్ కూడా. ఇక్కడ నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తాం కదా. బెంగళూరు ఎగ్జిట్ తీసుకునే చోట మనకి 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట. దీంట్లో ఎంట్రీ అవుతాం, దాంట్లో ఎగ్జిట్ అవుతాము. సో ఈ టోల్ గేట్స్ వచ్చేసి మనకి ఒక 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఇది ఓఆర్ఆర్ టోల్ గేట్ కాబట్టి దీనికి మనకైతే ఛార్జెస్ పడుతున్నాయి అంటండి. మామూలుగా అయితే ఫాస్టాగ్ది యాన్యువల్ పాస్ తీసుకున్నారు. సో దానివల్ల మనకి నేషనల్ హైవేస్ మీద ఎన్ని టోల్ గేట్స్ ఎట్లా వచ్చినా కానీ మనకి ఫ్రీ అనమాట. ఈ మధ్య కొత్తగా గవర్నమెంట్ పెట్టారు కదా, సో ఆ యాన్యువల్ పాస్ తీసుకున్నారనమాట. ఈ దసరా హాలిడేస్లో ప్రీ బుకింగ్ చేసుకుంటే కానీ మనం బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళలేమండి. వాళ్ళు ఫుల్ హై ఛార్జ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి కారే బెటర్ అన్న ఆప్షన్కి అయితే మేము లాస్ట్కి వచ్చేసామండి. పెట్రోల్ కానీ టోల్ ట్యాక్స్లు కానీ అన్నీ కలుపుకున్నా కానీ మనకి బస్ టికెట్సే కొంచెం హైగా అనిపిస్తోంది. అండ్ అందులో కూడా మనకి చేతిలో వెహికల్ ఉందంటే కనుక మనం ఇంత లాంగ్ జర్నీలో మనకు కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ విత్ కిడ్స్ అంటే ఆ జర్నీ అసలు ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. దారిలో ఉన్న కొన్ని విజిటింగ్ ప్లేసెస్ విజిట్ కూడా చేయొచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ బెంగళూరు రోడ్ రెండు లెఫ్ట్కి వెళ్ళాలని చూపిస్తోంది ఇక్కడ ఆరో. సో మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం. లెఫ్ట్ టౌన్ తీసుకొని అలా మనం ముందుకు వెళ్ళిపోతుంటే రోడ్ మళ్ళీ స్ప్లిట్ అయిపోతుంది ఎయిర్పోర్ట్కి అండ్ బెంగళూరు రోడ్లు. సో మనం అలర్ట్గా ఉండి మన రోడ్లో మనం వెళ్ళకపోతే కనుక ఆ రింగ్ రోడ్ చుట్టూతా రింగులు కొడుతూ ఉండాలి. సో బీ అలర్ట్. అండ్ చూసారా అక్కడ సూర్యోదయానికి రెడీగా ఉంది. దారిలో ఆ పైన చూసారా ఒక ఏరోప్లేన్ వెళ్తూ ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ జర్నీ కూడా చాలా బాగుందండి. అండ్ కిడ్స్ పడుకుంటేనే అది చాలా బాగుంది. ప్రస్తుతానికి పిల్లలు పడుకుని ఉన్నారు. సో జర్నీ అలా సాఫీగా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉందన్నమాట. మనము ఈ టోల్ గేట్ ఎగ్జిట్కి వచ్చేసామండి. రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అయిపోయింది. సో ఇక్కడైతే మనకి ఛార్జ్ చేస్తారంటే ఒక 50 రూపీస్. ఒక 3 hours ప్రయాణం తర్వాత పిల్లలు లేచేశారు.
శివసాయి హోటల్ అని చెప్పేసి మనకి రోడ్ సైడ్లో ఒకటి కనిపించింది అనమాట హోటల్. సో దాని దగ్గర బ్రేక్ తీసుకుంటున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. కారం దోశ అడిగారు మా హస్బెండ్. కారం దోశ అనగానే అంకుల్ ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత దాని మీదే ఆ చట్నీ ఉంటుంది కదా, రెడ్ చట్నీ, అదే దోశ మీద వేసి ఇచ్చేసారనమాట. కారం దోశ అంటే ఏముందమ్మా, ఇదే పొడితో చేస్తే పొడిగా ఉంటుంది, ఇది దీంట్లో వాటర్ ఉండదు అంతే అని చెప్పేసి అన్నారు. సో దీని టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాము. దీనిలో వైట్ చట్నీ వేసేసి అయితే ఆంటీ ఇచ్చేసారు. సో ఇది మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను. టేస్ట్ అయితే ఓకే, నాట్ బ్యాడ్ అన్నారనమాట. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ మా ప్రయాణం మొదలు పెట్టేశాము. కృష్ణా రివర్ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. మధ్యలో ఒక ఐలాండ్, చుట్టూతా వాటర్ ఫుల్ ఉన్నాయి. వాటర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ నుంచి వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి ఉంది. సో మనం రాయలసీమలోకి అడుగు పెట్టేసామండి. సారీ, కార్తో వెళ్తున్నాం కాబట్టి కార్ టైర్లు వచ్చేసినాయి లోపలికి, మనం ఇంకా దిగలేదు. ఇక్కడ కరెక్ట్గా రోడ్డు పనులు ఏవో జరుగుతున్నాయండి. సో డైవర్షన్స్ తీసుకుని సైడ్ నుంచి వెళ్తున్నాము. అలా ముందుకు వెళ్ళిపోతుంటే అటు సైడు ఇటు సైడు ఆ కొండలు చూసారా, రాళ్ళు అట్లా అట్లా పెట్టినట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సూపర్ ఉంది దారి అయితే మాత్రం. అలా కార్లో వెళ్తూ సాంగ్స్ పెట్టుకుని వింటూ వెళ్తుంటే సూపర్ ఉందన్నమాట ఈ ప్రయాణం. ప్రస్తుతానికైతే మనం నన్నూరు దాకా వచ్చామండి. నన్నూరులో ఇక్కడ టోల్ గేట్ ఉన్నట్టుంది. సో బోర్డింగ్స్ అయితే మనకి ఎదురుగుండా కనిపిస్తున్నాయి.
దగ్గర వీళ్ళ అరేంజ్మెంట్స్ భలే అయితే ఉన్నాయి. ఇవి బోర్డ్స్ అన్నీ అటు ఇటు సైడ్కి పెట్టి కార్లు ఇటు వెళ్ళాలి, ట్రక్స్ ఇటు వెళ్ళాలి అని చెప్పి సపరేట్ పెట్టారు. ఇక్కడ ముందుకు వెళ్ళిపోతుంటే గ్రీనరీ కొండలు అసలు ఎంత బాగుందో చూసారా. అసలు దారంతా గ్రీనరీగా. కార్లో వచ్చే సాంగ్ ఏంటో చెప్పుకోండి. పచ్చదనమే పచ్చదనమే ఆ సాంగే రన్ అవుతుందండి ఈ దారిలో. వెళ్ళాల్సింది కడప కాబట్టి ఆ కడప ఎక్కడ చూసినా కానీ స్ట్రైట్ రోడ్ అని చూపిస్తుంది. దిక్కులు చూడకుండా తిన్నగా వెళ్ళు అని చూపిస్తుంది. సో మనం స్ట్రైట్గానే వెళ్తున్నాము. కడపలోకి ఎంటర్ అయిపోయామండి. సో ఇక్కడ నుంచి మనం ఊళ్ళో నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా. సో అటు సైడ్ ఇటు సైడ్ మనకి చక్కగా ఇళ్ళే కనిపిస్తున్నాయి. మనం బ్రహ్మంగారి మఠం వెళ్ళాలి కాబట్టి ఆ ఊర్లోకి వచ్చేసాము. వచ్చేసాం కాబట్టి మనం ఇంకా మన బండిని స్లోగా తీసుకెళ్లాల్సిందే, తప్పదు. ఎందుకంటే చిన్న చిన్న వెహికల్స్ అన్నీ చెప్పవచ్చు మన చుట్టూ తను తిరుగుతున్నాయి, అటు నుంచి ఇటు నుంచి వచ్చేస్తున్నాయి. సో రోడ్లు కూడా మనకి చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ సైడ్స్లో చూసుకుంటే ఇవన్నీ కూరగాయల పండ్లు అండి. ఇదేమో పచ్చిమిరపకాయ, అసలు ఫుల్ భలే పండిస్తున్నారండి అవి. అండ్ వాళ్ళు కోస్తున్నారు. అండ్ ఇక్కడేమో బుట్టల్లోకి అట్లోకి ఎత్తేస్తున్నారు సంచుల్లోకి. అండ్ ఇక్కడ రోడ్డు మాత్రం భయంకరంగా ఉందని చెప్పొచ్చు. అంటే వాళ్ళు వేస్తున్నారు. ఇంకా ఇటు సైడ్ రోడ్ ఏమో చాలా హైట్ లేపేశారు. మరి అలా ముందుకు వెళ్తుంటే అరటి చెట్లు కూడా వాటి తలలే మన హైట్లో ఉన్నాయన్నమాట. ఆపుకోండి.
మాత్రం రైట్కి వెళ్ళాలని చూపిస్తోందండి ఇక్కడ. సో మనం రైట్ తీసుకొని అట్లా లోపలికి వెళ్ళిపోతుంటే ఇవి ఇంకా అసలు చిన్న చిన్న సందులు, చిన్న ఊరు మనకైతే కనిపిస్తోంది ఇక్కడ. ఆహా! అచ్చమైన పల్లెటూరు అండి ఇది. చక్కగా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఎన్నాళ్ళయిందో అట్లా పల్లెటూరు లోపలికెళ్ళి. అండ్ వడ్లు లోడ్ అనుకుంటా వెళ్తోంది ట్రక్‌లో. ఈ దారి ఎటు తీసుకెళ్తుందో కానీ ఇంకా లోపలికెళ్ళనే చూపిస్తుంది మన గూగుల్ మ్యాప్స్. ఇంకా లోపలికి వెళ్తుంటే చూసారా, మొత్తం అటు సైడు ఇటు సైడు మొత్తం చెట్లు పొదలు, పంటలు కూడా లేవండి. మనుషులు కూడా చాలా తక్కువ ఉన్నారు. అట్లా మనం దారిలో వెళ్తూ ఉంటే ఫుల్ చెట్లు, ఇక చిన్న చిన్న ఒక అడవి ఊరు చివర అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా లోపలికి వచ్చేస్తే ఇంకా చూసారా, ఇంకా ఇట్లా ఉందన్నమాట చిన్న ఊరు. మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది కాకుండా ఇంకా దాటి వెళ్ళాలని చూపిస్తోంది మనకి గూగుల్ మ్యాప్స్లో ప్రస్తుతానికైతే. ఇంకొక 10 minutes అని చూపిస్తోంది. సో అదే దారిలో మేము పట్టుకొని వెళ్తున్నాము. బా 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 చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. అసలు ఆ గూగుల్ తల్లికి మరి ఎటు తీసుకెళ్తున్నా మాకు తెలియదు కానీ అండి. అదో వెహికల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం ధైర్యం ఉంది. వచ్చేసామండి. ఇక్కడ ఎదురుగుండా మనకి కనిపిస్తుంది ఆ దేవాలయం అన్నమాట. ఇది మన దేవాలయం బ్యాక్ సైడ్కి తీసుకొచ్చింది ఈ గూగుల్ తల్లి.
సో మనం బ్యాక్ సైడ్కి వచ్చేసాం. సరే ఇటు సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది అంట. సో ఇటు సైడ్ నుంచి మనం వెళ్ళిపోతాము. ఈ బ్యాక్ ఎంట్రన్స్లో ఇక్కడ గేట్ మీద రాసి ఉంది. అట్లానే పైన బ్రహ్మంగారి శిల అయితే ఉంది. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం, కంది మల్లయ్య పల్లె గ్రామం అని చెప్పి రాస్తుందండి. ఇక్కడ లోపలికి వెళ్ళిపోతాం మనం. మామూలు రోజుల్లో అయితే కనుక మనకి దర్శనం అనేది ఒక 15 minutesలో అయిపోతుందంటండి. కానీ ఇప్పుడు మనం నవరాత్రుల్లో వచ్చాం కాబట్టి కొంచెం ఒక 1/2 hour పైన టైం పడుతుందని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ప్రత్యేక దర్శనం అట్లాంటి కౌంటర్స్ అయితే ఏమీ లేవండి. ఒకే లైన్లో వెళ్ళాలి. ఆ లైన్కి టికెట్ 10 rupees మాత్రమే అన్నమాట. పైన మనకి అక్కడ గోపురం కనిపిస్తోంది కదండి, దాని కిందే లోపల ఆయన జీవ సమాధి ఉంది. అండ్ ఈ చెట్టు చూసారు కదా, అది ఆయన కూర్చుని తపస్సు చేస్తున్న చెట్టు అన్నమాట. అండ్ ఆ గర్భగుడిలోంచి మనం బయటకు వచ్చేసేటప్పుడు మనకి ఎడమ చేతి మీద ఆయన చివరిగా దర్శనం ఇచ్చిన చోటు కనిపిస్తుందండి. అక్కడ చక్కగా అందరూ దర్శనం చేసుకోవచ్చు. అది స్వామివారి పాదాలండి. ఆయన పాదాలకు చక్కగా నమస్కరించుకొని అలా పైకి చూస్తే అక్కడే ధ్వజస్తంభం ఉంటుంది. నంది అండి. ఆ నందిని వెనక నుంచి మనం చూస్తే ఆయన స్ట్రైట్లోనే మనకు ఒక శివాలయం చిన్నది, అట్లనే దాని అవతలనే మనకి బ్రహ్మంగారి జీవ సమాధి అన్నీ స్ట్రైట్ లైన్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మండపాలు, ఈ మండపాల్లో కూర్చొని వాయిద్యాలు వాయిస్తున్నారనమాట. మేము వెళ్ళిన టైంలో బ్రహ్మంగారికి హారతి ఇచ్చే టైం అయింది. మా పిల్లలు చూసారా, నందికి తెగ మొక్కేస్తున్నారు. బ్రహ్మంగారు జీవిత సమాధి అయింది వైశాఖ మాసంలో శుద్ధ దశమి నాడు. ఆ రోజుని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసం శుద్ధ దశమి నాడు నుంచి 5 రోజుల పాటు బ్రహ్మంగారికి ఉత్సవాలు జరుపుతారండి. ఆ రోజుల్లో ఇసుకేసిన రాళ్ళనంత మంది జనాలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తారంట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, అట్లనే ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 9 వరకు ఉంటుందంటండి. అసలైతే మనం ఎంటర్ అవ్వాల్సింది ఈ రాజగోపురం నుంచేనండి. కానీ మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కదా, ఇక్కడ సింహాలు ఉంటాయి ఫస్ట్ ఎంట్రన్స్లో. ఇటు నుంచి మనం లోపలికి వెళ్తాం, అటు నుంచి బయటకు వస్తాం. మనం రివర్స్లో చేస్తాం. అండ్ సైడ్లో చూసారా, ఇక్కడ ఒక రామాలయం ఉన్నది. అండ్ దాని ఎదురుగుండా ఫుల్ షాప్స్ అన్నమాట. జాతరలాగా ఉంది. బ్రహ్మోత్సవాలకి మనం స్వామివారిని ఊరేగించే రథం అండి ఇది. బ్రహ్మంగారి భార్య గోవిందమాంబ గారి పేరు మీదుగా ఇక్కడ ఒక ట్రస్ట్ వాళ్ళు ప్రతిరోజు అన్నప్రసాదనం జరుపుతున్నారు. సో దానిలోకి వెళ్తున్నప్పుడు మనము లెఫ్ట్ సైడ్లోంచి మనం లోపలికి వెళ్తే అక్కడే ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ ఉంటాయి. మనమే వాష్ చేసుకొని తీసుకొని మళ్ళీ పెట్టేటప్పుడు మళ్ళీ వాష్ చేసి పెట్టేయాలి. అది అక్కడ రూల్ అనమాట. సైడ్లో చూసారా, ఎవరికి తోచిన వస్తువులు వాళ్ళు వచ్చి తీసుకుని వచ్చి అక్కడ విరాళాలుగా ఇచ్చేస్తారు. అన్నాన్ని మహాప్రసాదంగా భావించండి అని చెప్పేసి అక్కడ ట్రస్ట్ వాళ్ళు మైక్లో కూర్చొని చెప్తున్నారు. 1-2 వెరైటీసే కాదండి, వీళ్ళు చక్కగా అన్ని రకాలు, చాలా రకాలు చేసి అయితే మన ప్లేట్లో పెడతారు. అండ్ లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒక తాతయ్య గారు అక్కడ అందరికీ కూడా అరటిపళ్ళు ఇస్తున్నారన్నమాట. మా వంతు విరాళాన్ని మేము అక్కడ సమర్పించి భోజనం చేసి బయటకు వచ్చాము. ఇక్కడ కొంచెం దూరంలోకి రాగానే బ్రహ్మంగారిది ఒక పెద్ద విగ్రహం, అట్లనే ఆయన కింద మన బాడీలో ఉండే చక్రాల గురించి కూడా చూపిస్తూ కొన్ని ప్రతిమలు అయితే ఇక్కడ పెట్టారు. బ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణ కులంలో కర్ణాటకలో జన్మించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న బనగానపల్లెకి బాలయోగిగా వచ్చారండి. అక్కడ దగ్గరలో ఉన్న రవ్వలకొండలోనే ఆయన కాలజ్ఞానాన్ని రచించారు. అలా ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఆయన కంది మల్లయ్య పల్లికి వెళ్ళి అక్కడ గోవిందమాంబను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. బ్రహ్మంగారికి 5 కొడుకులు, అట్లనే ఒక కుమార్తె అండి. ఆ కుమార్తె యొక్క వారసులే ఇప్పటికీ ఆ బ్రహ్మంగారి మఠాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ దగ్గరలో బ్రహ్మంగారు జింక కొమ్మతో తవ్విన బావి, అట్లనే ఆయన నివాసం ఉన్న ఇల్లు,
మీకు పైన ఫోటోలో చూపిస్తున్నాను. అక్కడ వీడియోస్ తీసుకోవడానికైతే ప్రస్తుతానికైతే మాకు కుదరలేదు, అందుకని చెప్పేసి మీకు కొంచెం ఆ ఫొటోస్ పెట్టాను. ఇక్కడ నుంచి మనం బెంగళూరులో రీచ్ అవ్వాల్సిన ప్లేస్ నియర్లీ ఒక 260 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం మధ్యలో ట్రాఫిక్ అవన్నీ చూసుకుని వెళ్ళేపాటికి 7 అవర్స్ పడుతుంది. కడప టు మదనపల్లి వెళ్ళే రూట్లో మనకి ఒక ఘాట్ రోడ్ అయితే కనిపిస్తుంది. చూసారా, వెహికల్స్ అన్నీ అట్లా స్ట్రైట్గా ఆ కొండ పైన కూడా ఒక వెహికల్ క్రాస్ అయితే అవుతుంది. జాగ్రత్తగా చూడండి, జూమ్లో అంత కనిపించట్లేదు కానీ. సో మనం ఇప్పుడు ఘాట్ రోడ్లో ప్రయాణం చేయాలి. లెట్స్ గో. ఘాట్ రోడ్లో స్టార్ట్ అయిపోయాం కాబట్టి మనం ఫస్ట్ కర్వ్లో ఉన్నాం. అదిగోండి సైడ్ వ్యూ అట్లా ఉందన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ కర్వ్లోకి వచ్చేసాం. అదిగోండి ఈ సైడ్ వ్యూ అట్లా ఉంది. కొంచెం హౌసెస్ అవన్నీ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వ్యూలో. ఇది థర్డ్ కర్వ్లోకి వచ్చేసామండి. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. కొండలు, ఆకాశం, సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఒక అతన్ని చూసారా, అసలు దాని మీద నడుస్తున్నాడు, రోడ్డు మీద అసలు ప్లేసే లేనట్టు అట్లా నడుస్తున్నాడు ఏంటి అని చెప్పి నేనేదో ఆశ్చర్యపోతుంటే మా ఆయన గారు పాపం ఇంట్లో అలా ఆవిడ ఎన్ని కష్టాలు పెట్టిందో ఏంటో అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను కూడా ఫ్లోలో అంతేలే, అందరికీ మీ అంత అదృష్టం ఎక్కడదండి, అలాంటి భార్య ఎవరికి దొరకదు కదా అని చెప్పేసి అన్నాను అనమాట. పాపం ఆయనకేంటో వెంటనే పొలమారిందండి, ఎందుకో నాకు అర్థం కాలేదు. సరే కదా అని కొంచెం వాటర్ ఇచ్చి కాస్త కూల్ డౌన్ చేశాను. నాకు ఇక్కడ ఒక పెద్ద డౌట్ వచ్చిందండి. కొండ ఎక్కిన తర్వాత దిగాలి కదా, సేమ్ మళ్ళీ ఘాట్ రోడ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కాదు. అక్కడి నుంచి మళ్ళీ రూట్ స్టార్ట్ అయిపోయింది ఇట్లా. సో
లెట్స్ గో విత్ ద ఫ్లో అన్నట్టు మన జర్నీ అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. మార్నింగ్ సన్ రైజ్ చూసాం కదా, ఇదిగోండి సన్ సెట్ కూడా చూడండి ఎదురుగుండా ఇంత అలా ఫ్లోలో మనం ఆంధ్ర నుంచి కర్ణాటక బోర్డర్ క్రాస్ చేసేస్తున్నాము. బోర్డ్ చూసారా, వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. టైం అయితే 6 అండి, 6 కూడా ఇంకా అవ్వట్లేదు, కానీ క్లైమేట్ మాత్రం అసలు డార్క్ అయిపోయింది. హోస్కోట్ టోల్ గేట్ దాకా వచ్చేసామండి. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకుని అట్లా మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చేపాటికి ఇప్పుడు మనకి టైం 9 అయిపోయింది. ఆ బిల్డింగ్ చూసారా ఎంత బాగుందో, లైట్స్ ఫుల్ పెట్టేశారు. అండ్ కర్ణాటకలో దసరా ఉత్సవాలు ఇంకా అద్భుతంగా చేస్తారంటండి. చూసారా లైట్స్ అసలు ఎంత బాగా పెట్టారు. ఇక్కడ ఏదో రాజకీయ సభ జరుగుతుందా లేకపోతే అమ్మవారిదా అనేది నాకు అర్థం కాలేదు. సో ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఆగిపోయింది. ఈ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ కొన్ని అప్లోడ్ చేయబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మేము ఇక్కడికి వచ్చేపాటికి టైం 10:30. మా డెస్టినేషన్కి అయితే మేము వచ్చేసామండి. ఇదిగోండి వాళ్ళ గోలా.